హాయ్! హలో! నమస్తే. నేనొచ్చిన, మళ్ళొచ్చిన 'బిగ్ బాస్' అప్‌డేట్ తోటి. 'బిగ్ బాస్' చూసేటోళ్ళందరూ గూడా ఎవళ్ళు ఎలిమినేట్ అయితారు, ఎవళ్ళు ఎలిమినేట్ అయితారని మస్తయితే ఆగమైతాల్లు, టెన్షన్ పడతాల్లు. కానీ మీ అందరి కోసం నేనైతే ఎలిమినేషన్ న్యూస్ ముందే తీసుకొచ్చిన. అందరైతే ఫ్లోరా సైని లేకపోతే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయితారనుకున్నారు. కానీ సుమన్ శెట్టికి తెలుగులో సినిమాలు జేషిండు. ఫ్యాన్స్ ఉన్నారు గాబట్టి ఆయన సేవ్ అయిపోయిండు. అట్లనే ఇగ ఫ్లోరా సైని అయితే ఫస్ట్ కొంచెం డల్‌గున్నప్పటికి గూడా తర్వాత కెప్టెన్ సంజనతోటి కొన్ని గొడవలయినాయి. ఆమెకి సాఫ్ట్ కార్నర్ అయింది. సింపతి తోటి ఆమెకు గూడా ఓట్లు పడ్డాయి. అనూహ్యంగా రీతు చౌదరికి, రాము రాథోడ్‌కి గూడా కొన్ని ఓట్లయితే తక్కువొచ్చినాయి. కానీ అల్టిమేట్‌గా ఎలిమినేట్ అయిందయితే షష్ఠి వర్మ. షష్ఠి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది. తెలుగు 'బిగ్ బాస్‌ల' కొరియోగ్రాఫర్‌గా, డాన్సర్‌గా ఎంటర్ అయ్యి ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నాకు తెలిసి షష్ఠి వర్మనే. సో, ఆమె డల్‌గానే ఉండే. పొద్దున పాటలకు గూడా అంతగానం ఏం డాన్స్ ఎయలే. సో, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా లేదు ఆమెకు. 'ఢీ' షోలో పార్టిసిపేట్ చేసింది గానీ, అంత నోన్ నేమ్ తెలిసిన పేరైతే గాదు. కాబట్టి ఆమె ఎలిమినేట్ అయిందని నేనైతే అనుకుంటానా. మరి షష్ఠి వర్మ ఎలిమినేట్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటిదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.